ఇతని పేరే రియాన్. ఇతను పవన్ కళ్యాణ్ గారి పిచ్చ ఫ్యాన్. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మన కథలో కాసేపు ఎక్కువ కనిపించే క్యారెక్టర్ వీడిదే కాదు. వీడియో చేస్తాడో చూద్దాం. అబ్బా ఇక్కడ పడేంటాడు బా, ఇక్కడ పోయి ఉంటారా? బాసు మీరు సూపర్ బాస్. అప్పుడు పోస్టర్ మాత్రమేరా, అదేదో ఆయన దిగి వచ్చినట్టు ఓ అర్థమేంటి? పోస్టర్ చూస్తే చెప్తుంటే అన్ని కోసం పిచ్చా చా చూసావు కదా, పద వెళ్దాం. అబ్బా బాస్ బొమ్మ చూశాక ముందుకు వెళ్ళడమా? ముందునే ఫ్యాన్స్ ఇక్కడ. అయితే ఒక్క సెల్ఫీ తీసుకున్నారా సచ్చినోడా? సెల్ఫీనా వినోడదా? బండి ఆపే చెప్తా. ఆపు, ఆపరా, ఆపే. ఏంట్రా? నాకు డౌట్ బాబాయ్, కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు? బాహుబలి 2లో చూపించాడు. బల్లాల దేవ భార్యనైనా బాహుబలి 3లో చూపిస్తాడంటావా? కట్టప్ప బాహుబలిని చంపే విషయం తెలుసుకోవడానికి 2 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు నువ్వు కొత్త కొత్త డౌట్ క్రియేట్ చేయకురా. మూసుకొని బండి చెప్పురా. బండి అంతేలేరా, పేరుకి సినిమా లవర్లు. డౌట్ అడిగితే ఒక్కడు చెప్పడు, పైగా 2000 కోట్లని టమాకు. హలో పదరా. ఎవర్రా ఫోన్ లో? ఎవర్రా? ఒక్క నిమిషం గెస్ చేయండి. గెస్ చేయాలనా? ఏందిరా ఎవడ్రా అంటే 2 minutes అంటావేంట్రా? సరే అండి, మీరు నాకు తెలియదు. కానీ మీరు నాకు తెలుసుగా. తెలుసా? మరి అదిలా? మీ ట్విట్టర్లో ట్వీట్లని చదువుతుంటాను, ఇన్స్టాగ్రామ్ లో కనెక్ట్ అయ్యాను, మీ ఫేస్బుక్ లో పోస్ట్ చేసే ఫొటోస్ ని చూసి మీకు ఫ్యాన్ అయిపోయానండి. నాకు ఫ్యానా? Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. హలో హలో హలో, చెప్పండి. ఉన్నారా అండి? సదా మీ సేవలో మీకోసం ఎప్పుడూ ఉంటానండి. అవునా అండి? నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అండి. అవునా అండి? నేను ఆ ఒక్క విషయమే వినాలనుకుంటున్నా అండి. ప్లీజ్ చెప్పరా ప్లీజ్. అబ్బా మీకు తొందర ఎక్కువండి. ఇలాంటి విషయాల్లో తొందరపడిపోతే మా తాత అంతా ఉన్నాయండి. సో ప్లీజ్ చెప్పరా. మీరు అచ్చం పవన్ కళ్యాణ్ లా ఉంటారండి. ఏమన్నారు? పా పవన్ కళ్యాణ్ మనది ట్యూన్ కాదు కానీ ఒరిజినల్ లోకి వచ్చాయా? హలో 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 హలో, చెప్పండి. ఉన్నారా అండి? ఏమైపోయారండి? మీరు పవన్ కళ్యాణ్ అనేసరికి ఎట్ వెళ్తున్నాను, ఏమైపోతున్నాను అస్సలు అర్థం కావట్లేదండి. అవునా అండి? నేను మీకు ఇంకో విషయం చెప్పాలండి. సగం సగం చెప్పి చంపకండి ప్లీజ్. అదేదో మొత్తం ఒకేసారి చెప్పండి. మీరు సింగిలా అండి? సింగిల్ అండి. మరి మీరు?
నేను సింగిలే అండి. హలో పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. నేను మీకు ఇంకో విషయం చెప్పాలండి. ఇప్పటిదాకా మళ్ళీ మీరు అడిగారు, ఇప్పుడు నేను అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. మీ పేరేంటండి? నా పేరు మీ పేరే. నా పేరు మీ పేరే. నా పేరు వచ్చేసి అరే మీ పేరే అండి. నా పేరు చెప్పండి మీ పేరండి. హలో, పెట్టేసావా? అనుకున్నానే నువ్వు నా పేరా అని ప్రేమతో అన్నప్పుడే ఏదో పెడతావని, కానీ ఫోన్ పెడతావు అనుకోలేదు. అందుకేనా నేను రిటర్న్ కాల్ బ్యాక్ చేయకూడదని ఇంటర్నెట్ కాల్ చేసావు తెలివిగా. సర్లే. దేవుడా, ఇంత పైకి వచ్చేసానంటే అమ్మా, ఇంకొక అడుగు ముందుకు వేసింటే అమ్మా నా అడ్రస్ లేకుండా పోయేది రోయ్. పోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. హాయ్. అందుకే భయ్యా మా డైరెక్టర్ ఒక మాట అన్నాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొడితే వాళ్ళ లైఫ్ అద్భుతం, అదే అబ్బాయి ఒక అమ్మాయి కొడితే వాళ్ళ లైఫ్ సర్వనాశనం. అర్థమైందా? వస్తాను. అనుకోకుండా ఇంత అద్భుతమైన లొకేషన్ వచ్చేసాను. ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకోకపోతే లొకేషన్ ఇచ్చేది పోదు. చలో సెల్ఫీ. ఇక్కడ హౌసింగ్ బోర్డ్ లో అరే మామ నువ్వు పెట్టారు ఫోన్, నేను మళ్ళీ చేస్తా. ఏంట్రా 2 minutes అని చెప్పి 20 minutes చేసావుగా? అవును మరి, మీరు సీఎం పర్సనల్ సెక్రటరీ జాబ్ చేస్తున్నారు కదా, బిజీగా ఉంటారని. చచ్చా, నేను అలాంటి చిన్న చిన్న జాబులు చేయను రోయ్. ఇంజనీరింగ్ చేసి MBBS కంప్లీట్ చేసి ఆర్మీలో జాయిన్ అయ్యి దేశాన్ని ఉద్ధరిద్దాం అనుకుంటున్నాను రా. ఏంట్రా ముందు మాట్లాడితే వెనక్కి చూస్తున్నావు ఏంట్రా? సరే పోనీ. థ్యాంక్స్ రా బాబాయ్. 2 నిమిషాలు అని చెప్పి 20 నిమిషాలు చేసావుగా అందుకు. అరే బాబాయ్ నాకు ఇంకో డౌట్, బాహుబలి 3 తీస్తే బల్లాల దేవ్ భార్యని చూపిస్తాడంటావా? నీకు ఆ బాహుబలికి దండం రా బాబు, నన్ను వదిలే. ఏంట్రా రే ఏం చెప్పురా రే. పోరా పో, నువ్వు కాకపోతే నేనే చెక్కనే ఫోన్ చేసాక అనుకుంటా. డోర్ తీయడానికి అమ్మ ఎక్కడ? బాహుబలి కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి వెళ్ళింది. సినిమాకి వెళ్ళిందని చెప్పొచ్చుగా. హే పోరా. ఇంతవరకేది. మొన్న మధ్య లావణ్య త్రిపాఠి వంటి యంగ్ హీరోయిన్ తో జతకట్టి మెప్పించిన నాగార్జున మరో యంగ్ భామతో డివోషనల్ మూవీలో హలో రే బక్కడా, ఏం చేస్తున్నావు? ఏంటో చెప్పు. ఏ లేదురా, ఈరోజు పొద్దున్నే ఫేస్బుక్ ప్రొఫైల్ చూస్తాను కానీ వాడి ఫోటోకి దండం పెట్టారా బాబు. ఏమైందిరా? ఏమైందంటావేంట్రా? పొద్దున్నే ఒక అమ్మాయి నాకు కాల్ చేయడం ఏంటి, పేరు అడగని కాల్ కట్టడం ఏంటి? అయినా కాల్ కట్టడమే మంచిదేం లేరా బాబు.
ఒక్క అడుగు ముందుకేసింటే ఆధార్ కార్డులో నా పేరు లేకుండా పోయేది. రే ఏం మాట్లాడుతున్నావు? సర్లే ఇదంతా నీకు ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి. ఉంటా, బాయ్ బాయ్. కాల్ ఎందుకు చేసావు? ఎందుకు పెట్టేశారో ఎర్రి పెట్ట. అప్లోడ్ ఫోటో. నేను ఈరోజు అనుకోకుండా ఒక అమ్మాయితో మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉన్న గుంతకల్లో ఒక బాలుడి కిడ్నాప్ అలజడి రేపింది. 8 ఏళ్ల బాలుడు ఊహించని విధంగా అదృశ్యమైన సంఘటన గుంతకల్లోని బల్లారి గేట్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో చోటు చేసుకుంది. బాబు వాళ్ళ ఇంటి టెర్రస్ మీద ఆడుకుంటుండగా నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని ఆటోలో కిడ్నాప్ చేసినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇప్పటి వరకు పోలీసులకు దుండగులకు సంబంధించిన ఎటువంటి సమాచారం లభించకపోవడం సూచన. కిడ్నాప్ జరిగిన కాసేపు దుండగులు బాలుడి తండ్రికి కాల్ చేసి నీకు ఫోటో తీసుకున్న టైంలో కిడ్నాప్ జరిగింది. ఇదంతా ఎవరు చేశారు? సమాచారం లభించకపోవడం సూచన. ఫోటో తీసుకున్న బ్యాంకులో కిడ్నాప్ చేశారా? Rajdesh. ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఆర్మీలో జాయిన్ అయ్యి మీ ఫోటో తీసుకున్న సమయంలో పిల్లలు కిడ్నాప్ చేశారా? పిల్లల్ని ఎలాగైనా కాపాడాలి, కానీ ఎలా? ఆటో పట్టుకుంటే పిల్లల్ని ఎలాగైనా కాపాడవచ్చు. AP02TA 4585 ఆ టైంలో వచ్చిందని టైంలో చూసారా? అన్నా ఒక చిన్న పిల్లల్ని ఆటోలో తీసుకెళ్ళడం ఏమో చూసారా? ఆటోలో ఒక చిన్న పిల్లల్ని ఏమన్నా ఆటోలో తీసుకెళ్ళి చూసారా? చాలా వెతుకుతున్నాను పిల్లోడు ఆచికి తిరగడం లేదు. కానీ పిల్లోని ఎలాగైనా కాపాడాలి.
బాబు ఓ టీమా మావా ఎంతకాలం ఇలా మనం ఎప్పుడు రా గొప్పోళ్ళు అయ్యేది ఒరే ఇంతకన్నా వరస్ట్ గా అయితే ఉండదు నుంచి అంతా బాగుంటదిలే. అసలు ఏంట్రా నా మీద నీ ఉద్దేశం? ఫ్రెష్ గా ఒకటి రాశాను, వదులుతా విను. హలో బాస్. నేను పగ్గు, నువ్వు పిగ్గు. నేను ఆహా, నువ్వు వామ్మో. నేను సూపర్ స్టార్ మహేష్, నువ్వు తాగుబోతు రమేష్. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్, నువ్వు పక్కా బేవాస్. నేను 92 ఏంటనగిరేవప్ప? మనల్ని ఎవడో ఫాలో అవుతున్నట్టున్నారు రా. ఫాలోనా? మనల్నే? ఇందాక ఫోన్ పడిందని చెప్పింది వాడేనా? వాడికి మన మీద డౌట్ వచ్చినట్టుందిరా. అయితే ఏం చేద్దాం? వాడిని రూట్ మార్చి ఎస్కేప్ చేద్దాం. Shut! ఇక్కడ వెళ్ళాడు. ఇక్కడికి వెళ్ళాడు. ఇక్కడికి వెళ్ళాడు. దేవుడా తీసుకుపోయాడు. ఇలా ఇప్పుడు
ఎస్ ఐడియా. అన్నా అన్నా ఏమైందిరా? ఎందుకు పరిగెడుతూ మాట్లాడుతున్నావు? ఏమైంది? అన్నగర్రా అన్న డబ్ స్మాష్ చేస్తున్నారా? నా పేరు డీజే. ఏంటి డీజే అంటే దువ్వాడ జగన్నాథం అనుకున్నారా? కాదు, డబ్ స్మాష్ల జగన్నాథం. ఇది నా 99వ డబ్ స్మాష్. చూసి ఎంజాయ్ చేయండి. ఊరిని కాపాడుకోవడంలో తప్పు లేదు, అది ధర్మం. కానీ పుట్టని పసిగుట్టుని చంపుతానంటే దానికి సపోర్ట్ చేయడానికి వచ్చారు చూడు, అది తప్పు. అందుకే కొట్టాను. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ వీడితో చేయి కాపురం? ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్. ఎలా ఉంది మన బాలయ్య బాబు డబ్ స్మాష్? సూపర్ ఉన్నాయన్నా. ఎన్ని లక్షలు వచ్చాయండి? ఒక 1000 వచ్చింది ఆయన. అయితే వెంటనే అప్లోడ్ చేసి యూట్యూబ్ లో. గఫర్ గారు వచ్చాడు. అన్నా వాడు కొడుకో మన మీద వచ్చిందన్నా. వాడి నుంచి చాలా కష్టంగా తప్పించుకొచ్చినా. ఎక్కడ తప్పించుకొచ్చావురా? మనకు తోడు తీసుకొచ్చావుగా. నేను ఒప్పుకోనా? నేను అంత కష్టపడి తప్పించుకోవచ్చు, మరి ఎలా వచ్చా? అరే కాలిపోయిన కందివేల ముఖమోడా, నువ్వే అడ్రస్ క్లారిటీ చెప్పి మళ్ళీ నువ్వు పెడతావేంట్రా? ఒకసారి బొమ్మ రివర్స్ చేసుకో. అప్పుడే పిల్లలు వెతికి అలసిపోయి టీ తాగుదామని అక్కడికి వచ్చా. ఇంకా కూడా నువ్వు ఎంటర్ అయ్యావు. ఇప్పుడు దాకా నువ్వు నాకు తెలుసు, కానీ నీకు ఫోన్ వచ్చింది. హలో అన్నా, చెప్పనా? రే పిచ్చిన వెళ్ళారా? ఎక్కడున్నారు అన్నా? ఇక్కడే ప్రశాంతంగా టీ తాగుతున్నామన్నా. రే మీరు వచ్చింది పెళ్లి కాదు, ప్రశాంతంగా రావడానికి. ఇక్కడ పిల్లోడిని కిడ్నాప్ చేసాం. అదేగాక అన్న ఇక్కడ డబ్ స్మాష్ తో చంపేస్తున్నాడు. జల్దీ రండి. వచ్చేస్తున్నామన్నా. రే బాబుని ఎక్కడ దాచామో తెలుసు కదా? అదే కదన్నా, రైల్వే స్టేషన్ పక్కన పాత గెస్ట్ హౌస్. వచ్చేస్తున్నామన్నా. అలా తెలిసిందా? అది మ్యాటర్. శబ్బాసరా బేట, ఈ పిల్లాడి ప్రాణాల కోసం ఇక్కడ దాకా ఎలాగ వచ్చేసావు. కానీ ఇక్కడ నా మనుషులందరినీ ఓడించి పిల్లాడిని తీసుకెళ్ళగలిగే దమ్ముందా? అరే నీ క్యాల్కులేషన్ నా కర్రపక్క కట్ట. నీ ఎనుకున్న చెత్తనాయల గురించి ఇంత గొప్పగా చెప్తున్నావే. నా దోస్తుని చూస్తే తట్టుకునే దమ్ము నీకుందా? దోస్తా? వీడుడన్నా ఇలా ఉన్నాడు. ఏంటి ఇలా అంటున్నావు? వాడు చూసా ఎలా ఉన్నాడు? కోడితే చచ్చిపోతాడున్నాను. నీకు ఈ ఫైట్ దండం రా బాబు, నాకు సంబంధం లేదు. అమ్మా నాకొద్దు, నేను డబ్ స్మాష్ చేసి బతికేస్తాను రోయ్. ఈ ఫైట్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకొద్దు రా బాబు, వద్దు. ఆగరా, ఆగవంతే ఆగవేంట్రా? ఇప్పుడు నాకు ఫైట్ చేసే మూడు అస్సలు లేదు.
ఈ షార్ట్ ఫిల్మ్ చూసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేదేమనగా ఈ ఫైట్ ఇంతటితో సమాప్తం. నేను ఇక్కడ ఉన్నాను, నన్ను కనుక్కున్నారు కానీ నన్ను వీళ్ళే కిడ్నాప్ చేసినారని మీకెలా తెలుసు? అదే అదంతా పెద్ద ఫోటో కదలేనన్నా, దాని గురించి తర్వాత మాట్లాడుకుంటాము. ఇప్పుడు ఒక ఫోటో తీసుకుందాం. షాట్ ఓకే, ఇప్పుడు ఓకే.